మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదైంది. కోర్టుకు హాజరయ్యే సమయంలో తెలుగు యువత నేత శివను పిన్నెల్లి కొట్టారు. దీంతో తనపై దాడి చేశారని తెలుగు యువత నేత శివ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదైంది అంటున్నారు. ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, ఎవరైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన మీద మరో కేసు కూడా నమోదైంది. అంటే ఆయన్ని మాచర్లకు సంబంధించి మాచర్లో ఆ రోజు అతన్ని కోర్టుకు తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగిన ఘటన మూలాన కూడా ఈ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మాచర్ల మండలానికి సంబంధించి శివ అనేటువంటి తెలుగు యువతకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతని మీద చేయి చేసుకున్న నేపథ్యంలో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ 4 కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన 4 కేసులు సంబంధించిన బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ రద్దయినటువంటి క్రమంలో ఆయన్ని నరసరావుపేటలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మాచర్లకు సంబంధించిన కోర్టుకి, అంటే కేసులన్నీ కూడా మాచర్ల సరౌండింగ్స్లో ఉన్నాయి కాబట్టి మాచర్లకు సంబంధించిన కోర్టుకి ఆయన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కూడా మాచర్ల కోర్టు దగ్గర మాత్రం పెద్ద ఎత్తున ఉద్వేగ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఏమన్నా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మరో పక్కన ఏమన్నా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఆయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం బాణాసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టుకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఎవరైతే కొమ్మెర శివ అని టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నారో అతన్ని కలిసేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వెళుతున్నటువంటి క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన మీద చేయి చేసుకున్నాడు. చేయి చేసుకొని ఆయన పొట్టలో గుద్దినట్టుగా కూడా అక్కడ ఏదైతే విజువల్స్ ఉన్నాయో విజువల్స్లో పూర్తి స్థాయిలో కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయన మాచర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరో కేసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద సెక్షన్ 232 యాక్ట్ కింద చట్టం కింద నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పటికే 4 కేసులకు సంబంధించి 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. మరో 2 కేసులకు సంబంధించి ఆయనకైతే మాత్రం రిమాండ్ విధించిన పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ మరో కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా అతని తమ్ముడి మీద కూడా పలు కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కోసం అయితే ప్రజెంట్ పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మాచర్ల పోలీస్ స్టేషన్లో మరో కేసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.